సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. భోగాపురం అంతర్జాతీయ ఎయిర్పోర్టును ప్రారంభించి ఉత్తరాంధ్ర రుణం తీర్చుకుంటానన్నారు సీఎం చంద్రబాబు. భోగాపురం ఎయిర్పోర్టులో నిర్మాణ పనులు పరిశీలించిన తర్వాత సీఎం మాట్లాడుతూ హైదరాబాద్ కి శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఎలా పనిచేస్తుందో ఇది కూడా ఉత్తరాంధ్రకు అంతే కీలకంగా మారుతుందని అన్నారు. భవిష్యత్తులో ఈ ఎయిర్పోర్టుతో విశాఖ, శ్రీకాకుళం కూడా కలిసిపోతాయని అన్నారు. 2015 మే 15న అప్పటి ముఖ్యమంత్రిగా ఈ ఎయిర్పోర్టుకు ఆమోదం చేశాను, కానీ వైసీపీ వచ్చాక పూర్తిగా చిన్నాభిన్నం చేశారని విమర్శించారాయన. భోగాపురం ఎయిర్పోర్టులో ఇప్పటి వరకు 31.8% పనులు పూర్తయ్యాయని అన్నారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి, ఎయిర్పోర్టు నిర్మాణ సంస్థ ఇరువురు ఉత్తరాంధ్రకు చెందినవారే అని గుర్తు చేశారు. ఈ ఎయిర్పోర్టు ద్వారా ప్రారంభంలో 4.5 మిలియన్ మంది ప్రయాణిస్తారని, ఎంతో మందికి ఉపాధి అవకాశాలు వస్తాయన్నారు. ఇంకా స్టేట్లో 5 ఎయిర్పోర్టులు వస్తాయన్నారు. కుప్పం, నాగార్జున సాగర్, ఇంకో 3 ప్రాంతాల్లో కొత్త ఎయిర్పోర్టులు రాబోతున్నట్లుగా వెల్లడించారు సీఎం చంద్రబాబు. వెళ్తున్నాం. ఇంకా దీంతో సమానంగా 5-6 ఎయిర్పోర్ట్లు వస్తాయి. కుప్పం ఒకటి, దగదర్తి ఒకటి, నాగార్జునసాగర్ ఒకటి, అదే మరి ఇక్కడ మూలపేట కూడా ఆలోచిస్తున్నా. ఇది అవుతానే అది ఇదే మరి ఇంకా కూడా 1-2 ఎక్కడైతే లాజిస్టిక్స్ చూసుకొని విల్ వర్క్ ఇట్ అవుట్. ఇప్పుడే మన వాళ్ళు అడిగారు పి విజయరాజు పేరు పెడితే బాగుంటుంది అనేది, కేంద్రం చేయాలి. విల్ వర్క్ ఇట్ అవుట్. థ్యాంక్ యూ. తప్పకుండా మెట్రో కూడా ఉంది. విశాఖపట్నానికి మెట్రో రావాలి. అది వస్తేనే భవిష్యత్తు. దాన్ని కూడా కనెక్టివిటీ తీసుకొస్తాయి ఎయిర్పోర్ట్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.